హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ అన్న ఎగ్ కర్రీ అన్న ఎవరికైతే నచ్చదో వారి కోసం ఈ కర్రీ అయితే నేను చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కొత్తగా కూడా ఉంటుంది. దీనికోసం ఒక పావు కిలో క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 5 నుంచి 6 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని దూరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిట్లిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కింద అతుక్కున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మంచి స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేస్తూ కలపాలి. కలిపిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని మనం చిన్న సైజులో కట్ చేసుకున్నవి ఇలా వేసుకొని కలుపుకొని బాగా కొద్దిగా సాల్ట్ ముక్కలపైన వేస్తే ఈజీగా ముక్కలు అనేవి ఉడుకుతాయి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ అనేది వేయకూడదు, ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, క్యాప్సికమ్ ముక్కలు అనేవి ఒక 80% ఉడికిపోవాలి ఆయిల్లో. ఆల్మోస్ట్ ముక్కలు అనేవి ఉడికిపోయాయి. బాగా కలుపుకొని ఒక 3 నుంచి 4 ఎగ్స్ వేసుకొని ఆ ఎగ్స్ని అప్పుడే కలపకూడదు. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. తర్వాత మెల్లిమెల్లిగా ఇలా రివర్స్ వేస్తూ కొద్దిగా కలుపుకోవాలి. మరీ కలిపితే బాగా చిటికిపోతాయి. కొద్దిగా వేడైన తర్వాత కలిపితే కొద్దిగా ముక్కలు చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటాయి ఎగ్స్ అనేవి. చూడండి, ఇలా మెల్లిగా కలుపుకోవాలి. మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్న చిన్నగా అయిపోకూడదు, మామూలుగా ఉండాలి. మీకు రుచికి తగ్గట్టు కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కూరని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చపాతీలో కానీ అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి.